ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నాకు చెప్పకుండా ఇలా ఎందుకు చేశారు? నాకు చెప్పుంటే ఇంత భయపడి ఉండేదాన్ని కాదు కదా. నీకు చెప్పకపోవడం వల్లనే నువ్వింత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగావు. అదే నీకు ముందే తెలుసుంటే నువ్వు లేనిపోని టెన్షన్ పడి దొరికిపోయే ప్రమాదం ఉండేది. అందుకే చెప్పలేదు. డాక్టర్ అలా చెప్పగానే నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. టెన్షన్తో సగం చచ్చిపోయాను. అందుకే ఇక్కడే ఉంటే ఇంకా ప్రమాదం అని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇంతకీ నా ప్రెగ్నెన్సీతో మీరేం చేయాలనుకున్నారు? సింపుల్ కోమలి, నువ్వు ప్రెగ్నెంట్వి అన్న విషయాన్ని నా తమ్ముడు నమ్మాడనుకో, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. నువ్వు ప్రెగ్నెంట్ అన్న కారణాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి చేసి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించే ప్రయత్నం చేసుండేదాన్ని. నా తమ్ముడు కూడా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి అడ్డు చెప్పకుండా ఆలోచించకుండా సంతకాలు పెట్టుండేవాడు. అప్పుడు నీ వాటా నువ్వు తీసుకుని హ్యాపీగా వెళ్ళి నీ అశోక్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొన్ని రోజులు ఈ ప్రెగ్నెన్సీ డ్రామాని కంటిన్యూ చేద్దాం. అశోక్కి ఫోన్ చేసి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, నువ్వేం రావద్దని నువ్వే ధైర్యం చెప్పు. అలాగే విజయాంబిక గారు. భలే నటించావే. నీకు లేని కడుపుని ఉందని చెప్పి ఎంత బాగా నటించావే. కాసేపు ఆ డాక్టర్తో మీరు చేసే పర్ఫార్మెన్స్ ని నేను కూడా నమ్మేశానే. చివరికి రాజు మీదే సందేహించగలిగేలా చేశావు. ఏం విజయాంబిక, ఎంత బాగా మేనేజ్ చేశావే. ఇలాంటివన్నీ నీ వల్లే సాధ్యం అవుతాయి. ఏం కోమలి, వీళ్ళకంటే బుద్ధి లేదు, నీకు లేదా? ఆ బుద్ధే ఉంటే వీళ్ళతో ఎందుకు చేతులు కలుపుతుంది అమ్మగారు? ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడుతుంది? చూడు విజయాంబిక, ఈ కోమలి ఆడుతున్న నాటకానికి నువ్వే కారణమై ఉంటావని నేను ముందే అనుకున్నాను. వాళ్ళంటే నీకు తెలియకుండా ప్లాన్ చేశారు. కనీసం ఆ విషయం తెలిసాకైనా వీళ్ళెంత డేంజర్ గాళ్ళో నీకు అర్థం అవ్వలేదా? నీకు అర్థం కావడం లేదు కానీ నీ లైఫ్ ని చాలా పెద్ద రిస్క్ లో పెట్టుకున్నావు కోమలి. మా నాన్న దగ్గర ఆస్తి రాయించుకోవడం అంటే డాక్టర్ చేత అబద్ధం చెప్పించినంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయినా వీళ్ళతో మనకు మాట్లాంటి అమ్మగారు, ఈ విషయాన్ని పెద్దయ్య గారికి చెప్తే సరిపోతుంది. పదని చెప్దాం. ఆగురాజు, తను ప్రెగ్నెంట్ కాదని తెలిసింది కాబట్టి తనకి ఆఖరి అవకాశం ఇద్దాం. నువ్వు మా నాశనం కోరుకుంటున్నావని తెలిసినా కూడా మేము నీ మేలు కోరి చెప్తున్నాం. మా నాన్న ఎమోషన్స్తో ఆడుకోవద్దు. నువ్వే వెళ్ళి నీ తప్పు ఒప్పుకో. నా తమ్ముడికి నిజం చెప్తే ఏంటి నా పరిస్థితి? చెప్పేది నీకే. వెళ్ళొప్పుకో.
సాటి ఆడదానివన్న కనికరంతో తనకి ద్రోహం చేయటానికి వచ్చిన నీలాంటి ఆడదాని మీద జాలి చూపిస్తుందే అది నా కూతురంటే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్ళి నిజం ఒప్పుకో. వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి నిజం ఒప్పుకో. వెళ్ళు. అమ్మగారు, వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదమ్మగారు. పెద్దయ్య గారి ముందు నిజం బయట పెట్టాల్సిందే. తను గర్భవతి కాదు, నాటకం ఆడుతున్నాను ఇప్పుడే చెప్తాను. వెళ్ళు 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 రాజు, వెళ్ళు. ఇప్పుడు నువ్వెళ్ళి కోమలి గురించి నిజం చెప్తే, అవునా ఇదంతా నిజమా అని తెగ పొంగిపోయి నిన్ను అభినందించి శాలువతో సత్కారం చేసి మమ్మల్ని మోసగాళ్లని ముద్రేసి బయటికి గెంటేస్తారు మరి. కోమలి గురించి నువ్వేం చెప్పాలని ప్రయత్నించినా నమ్మే పరిస్థితుల్లో మీ పెద్దయ్య లేడిప్పుడు. నా తమ్ముడి దృష్టిలో ఈ కోమలి కోమలి కాదు, తన కూతురు రూప. విరూపాక్షి, ఇన్నాళ్లుగా నీ కూతురు నా తమ్ముడి కళ్ల ముందే ఉన్నా తనెప్పుడూ సరిగ్గా చూసుకోలేదని, తన తండ్రి తనకి పంచాల్సిన ప్రేమ అనురాగాల్ని పంచలేదు అని తెలిసి ఇప్పుడు కూతురుగా వచ్చిన ఈ కోమలి మీద తన ప్రేమ అంతటినీ ఒలకబోస్తున్నాడు. కోమలికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోతున్నాడు. ఇదంతా చూస్తుంటే కూడా మీకు అర్థం కావడం లేదా? ఈ కోమలి తన గుండె చప్పుడుగా మారింది అని. ఇప్పుడు నువ్వెళ్ళి ఈ కోమలి అబద్ధం అని నువ్వు చెప్పేస్తే ఆ గుండె కొట్టుకుంటుందా? ఓగిపోతుంది.